ప్రభు ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. తమ్ముడు నీకు ఆరోగ్యం బాలేదని చెప్పాడు, ఇప్పుడు ఎలా ఉంది? రే ప్రభు, ఇక నువ్వు తమ్ముడితో ఉండక్కర్లేదు, మాతోనే ఉందో గాని. అవును, వాడెక్కడా? రాలేదా? వాడు రాలేదమ్మా. ఎందుకు రాలేదురా? ఎన్ని రోజులైంది వాడిని చూసి? సంపాదించేవాడు రాలేదని బాధపడుతున్నావా? రే అలా కాదురా. వాడు ఢిల్లీకి వెళ్ళాడని అత్తయ్యకి చెప్పాను కదమ్మా. ఓకే. రే పొద్దున్నే వస్తామనుకుంటే ఇంత లేట్గా వచ్చావేంట్రా? సరే సరేరా, అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నాం. రారా కూర్చో. ఏమండి పాపనివ్వండి. అది కూడా మావయ్య, చూడు చూడు. అయ్యో ఏడకూడదురా. సరే 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 సరే. శ్రావణ్ నాన్నెవరు? వెళ్ళండి. శ్రావణ్ నాన్నెవరు? నేనే. ఎందుకు అడుగుతున్నారు? శ్రావణ్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు అడుగుతున్నారు? అసలు మా అబ్బాయితో మీకు పనేంటి? అలా కోపడకండి. శ్రావణ్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. వాడు జాబ్ గురించి ఢిల్లీ వెళ్ళాడు. వాడి గురించి దేనికి అడుగుతున్నారు? అలా అని ఎవరు చెప్పారు? మా పెద్దబ్బాయి ఇన్ని రోజులు వాడితోనే ఉండొచ్చాడు, వాడే చెప్పాడు. ఎందుకు శ్రవణ్ గురించి అడుగుతున్నారు? ఈ శ్రావణ్ బట్టలేనా చూడండి. ఏంటండి ఇది? ఏమైంది మా అబ్బాయికి? సారీ, శ్రావణ్ చనిపోయాడేమోనని అనుమానంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కోపడకండి సార్, కోపడకండి. అనుమానం వచ్చాం. శ్రావణ్ లాగే మీ పెద్దబ్బాయి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ విషయం ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ప్రభు, రే ప్రభు, రే ప్రభు, పోలీసులు ఏమేమో అంటున్నారా? ప్రభు, వాడికి ఏం కాలేదు కదా? నీ తమ్ముడికి ఏం కాలేదుగా? ప్రభు, వాడు ఢిల్లీకి వెళ్ళాడని చెప్పావు కదరా? ఏమైందిరా చెప్పు, మాట్లాడవేంట్రా? చెప్పరా? అడుగుతున్నారు కదా, చెప్పరా? ఇన్ని రోజులు వాళ్ళలాగా మాట్లాడేది నువ్వేనా? చెప్పరా చెప్పరా. ఎక్కడ్రా వాడు? వాడేం చేసావురా? చెప్పు చెప్పరా చెప్పరా చెప్పు. అవును, నేనే మాట్లాడాను. పాపా కూడా ఏం చేసావురా నా కొడుకుని? ఏందిరా వస్తాద్, వినిపించిందా? వాళ్ళు జై కొట్టేది నాకేరా. నేను అక్కడికే వస్తున్నా. తొందరగా రా, బేగిరా. రారా వస్తాద్ రా. వచ్చే వారం ఇదే టయానికి నేను కేంద్ర మంత్రిని, నువ్వు నా సేనాపతివి. మీకు మంచి టైం వచ్చిందన్నా. ఒక్క నిమిషం. హలో, ఇదిగో 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 వస్తున్నా. అరే బయలుదేరుతున్నా. ఏంది అట్ట చూస్తున్నావు? నువ్వు వంటివే టైం వచ్చిందని అది ఊరికే రాలా. గుమ్మస్తా మొదలు గుళ్ళో లింగరాజు దాకా డబ్బులిచ్చి కొనుక్కున్నా. నాకు దృష్టి తగలకుండా మంత్రి కావాలనే మా ఇంటిది యాగానికి ఏర్పాటు చేస్తుందిలే. పోదాంరా. వీడు
వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. ఏంద్రా ఏంద్ర ఇది ఏంద్ర గబ్బురాయలు బండి నడిపి చిట్టగనా. దేవుడా ఏమొచ్చిందిరా నీకు? పోలీసులు నన్ను వెతుకుతున్నారు. పోలీసులా? ఎందుకో? నేను మర్డర్ చేశాను. మర్డర్ చేయటం మనకేం కొత్త కాదే. చచ్చింది నా తమ్ముడు. తమ్ముడా? నీకెవరు లేరని చెప్పినావు కదా, ఇప్పుడు ఈ తమ్ముడు ఆడి నుంచి వచ్చినాడు? నాకు కుటుంబమే ఉంది. విజయవాడ దగ్గర చినకాక అని మా సొంత ఊరు. మా నాన్నకెప్పుడు నా భవిష్యత్తు గురించే బెంగ. కానీ నేను స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని ఒకే లక్ష్యంతో బతుకుతుండేవాడిని. మా తమ్ముడు నేను అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళం. పాపం మా అమ్మ నేను తమ్ముడు గొడవ పడకుండా సంతోషంగా ఉండాలని ఆశపడేది. మా అందరికీ సంతోషాన్నిచ్చే ఆ శుభదినం మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. అమ్మా అమ్మా అక్కడ పెట్టు. అమ్మా నేను రైల్వేస్లో ఇంటర్వ్యూ అటెండ్ చేశానని చెప్పానుగా, సెంట్రల్ గవర్నమెంట్లో నాకు ఆ ఉద్యోగం వచ్చిందమ్మా. ఇదే అపాయింట్మెంట్ ఆర్డర్. పచ్చని చిలకల్లే ఎగరాలి పైకే, పన్నీటి జల్లై చేరాలి ఇలకే. పచ్చని చిలకల్లే ఎగరాలి పైకే, పన్నీటి జల్లై చేరాలి ఇలకే. ఆనందం పంచే చోటు ఇక్కడుంది చూద్దాం రండి. మా ఇంటి అందం చూడు రెండు కళ్ళు చాలా వండి. బంగారం లాగా ప్రేమ ఇక్కడొచ్చి తిరుగుతున్నదే. ఆనందం కాలేజీకే అడ్రస్ ఏమో మా ఇంటిదే. మేఘాలే చేరే ఒక్క వరుసలోనే వచ్చి కురిసినవే పువ్వుల జల్ల మీద. ఊరంతా వీచే పిల్లగాలులలో చల్లదనమే లేదే ఈ ప్రేమను మించా. అనుబంధం పంచే అందమైన హృదయం ప్రేమకు దాసోహం. బంధాలే కలిసి కనిపించే తరుణం లేదిక సందేహం. ఎదురైనా చూడందేదో ముందుకొచ్చే మాయాజాలం. ఉంటుందే మా అనుబంధం నింగి నేలున్నంత కాలం. మట్టైనా మా చేతులతో ముట్టుకుంటే బంగారమే. గిట్టని వాళ్ళు తిట్టే ఏ తిట్టైనా మాకు వరమే. ఆరారు కాలాలు కాంతులతో సుఖశాంతులతో పాడిందే శుభరాగం. కోటాను కోటి ఎన్నో పాటలతో ఊరంతా చిందులతో సాగిందే అది తాళం. మేఘాలే చేరే ఒక్క వరుసలోనే వచ్చి కురిసినవే పువ్వుల జల్ల మీద. ఊరంతా వీచే పిల్లగాలులలో చల్లదనమే లేదే ఈ ప్రేమను మించా.
ఏమయ్యా వెంకటాచలం, ఏర్పాట్లు బాగున్నాయా? ఆ. వీళ్ళంతా మా గ్రామ ప్రజలు. నమస్కారం. అయ్యగారు మన జాతర ప్రారంభించడానికి బాగున్నారా? వచ్చారు. అంతా సవ్యంగానే ఉంది కదా. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం నువ్వు కూడా వచ్చావు కాబట్టి ఏం జాతర, ఎంతమంది కన్నెపిల్లలు. నువ్వేమో అదే ప్లేసులో కమిట్ అయ్యావు. ఇంకా నిన్ను మార్చడం ఎవరి తరం కాదు. చాలా రోజుల తర్వాత మోజు పడ్డావు. ఏర్పాటు చేస్తాను. ఆ? ఏంట్రా మావా, ఏమైంది? అది అది ఆ ఎంపీ గారు నా చెల్లెల్ని అడిగాడ్రా. రేయ్, సమస్యను పెద్ద చేయొద్దు. వేరే ఎవరినైనా పంపిద్దాం. మన చెల్లెలను రేయ్, ఆ అమ్మాయి కూడా మన చెల్లి లాంటిదేరా. రేయ్, కొన్నిసార్లు తప్పే ఒప్పు అవుతుంది, ఒప్పు అనుకున్నది తప్పు అవుతుంది. నువ్వు కూడా పిచ్చోలాగా మాట్లాడుతున్నావు? అవునరా, పిచ్చోడ్నే. వాడు ఎక్కడుంటున్నాడో తెలుసు, వాడు ఎలాంటి వాడో కూడా నాకు తెలుసు. నేను చెప్పేది మాత్రం చేయ. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో